హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే ఏ ఫేసింగ్ పెట్టుకోవాలో మీకు అర్థం కావట్లేదా? అయితే మీ యొక్క పేరును బట్టి మీరు ఏ ఫేసింగ్ పెట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే వాస్తుని నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా మీకు వాస్తు మీద నమ్మకం లేకపోతే వీడియోని స్కిప్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం జనరల్గా రకరకాల ఫేసింగ్లో ఇల్లుని అనేది కడతాం. తూర్పు ఫేసింగ్ ఉంటుంది, దక్షిణము, ఉత్తరము, పడమర, ఇలా డిఫరెంట్ ఫేసింగ్స్ అనేది ఉంటుంది. తూర్పు ఫేసింగ్ అంటే ఏంది? తూర్పు డైరెక్షన్లో మెయిన్ దర్వాజా ఉంటే దాన్ని తూర్పు ఫేసింగ్ అంటాం. అదే దక్షిణ ఫేసింగ్ అంటే ఏంది? సౌత్ ఫేసింగ్ అంటే ఏమొస్తుంది? మెయిన్ డోర్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో దాన్ని మనం ఆ యొక్క డైరెక్షన్ ఫేసింగ్ అనేది మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉత్తరం అంటే నార్త్ సైడ్ మనకి మెయిన్ డోర్ ఉంది కాబట్టి నార్త్ ఫేసింగ్. సో వీటిలో మన యొక్క పేరును బట్టి మనం కట్టుకునే ఇంటికి ఏ డైరెక్షన్ పెట్టుకుంటే మనకి అనుకూలం అనేది మనం క్లియర్గా చూడబోతున్నాం. జనరల్గా మీరు హౌసెస్ని గమనిస్తే ఎక్కువగా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, తర్వాత నార్త్ ఫేసింగ్ ఉంటుంది, తర్వాత వెస్ట్ ఫేసింగ్, లాస్ట్ అండ్ లీస్ట్ ఆప్షన్ వచ్చేసి సౌత్ ఫేసింగ్. మెజారిటీ హౌసెస్ 90% హౌసెస్ ఈస్ట్ ఫేసింగు, 80% హౌసెస్ నార్త్ ఫేసింగు, ఒక 30% హౌసెస్ వెస్ట్ ఫేసింగు, సౌత్ ఫేసింగ్లో వచ్చేసి ఒక 10% హౌసెస్ అనమాట. ఏది మనం ఒక విలేజ్లో కానీ ఎక్కడైనా హౌసెస్ కానీ చూస్తే. అయితే మీ యొక్క పేరుని బట్టి మీకు ఏ ఫేసింగ్ అనేది అనుకూలం అనేది చూద్దాం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మన యొక్క ఆల్ఫాబెట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, మన తెలుగులో అక్షరాలు ఆ దగ్గర నుంచి అహా వరకు మనకు ఉన్నటువంటి ఏ అయితే లెటర్స్ ఉన్నాయో ఈ లెటర్స్లో మీకు ఏదైతే మీ స్టార్టింగ్ లెటర్ అనేది వస్తుందో ఆ స్టార్టింగ్ లెటర్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ అనుకుందాం. ఆనంద్ అనే పర్సను ఏ డైరెక్షన్ పెట్టుకుంటే కట్టుకునే ఇంటికి మంచిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఆ నుంచి అహా వరకు ఉన్న పేర్లకి తూర్పు అనుకూలం, అదేవిధంగా పడమర అనుకూలం, దక్షిణం అనుకూలం. ఇక్కడ వీళ్ళు ఏ డైరెక్షన్ అనేది పెట్టకూడదు? ఉత్తరం అనేది ప్రొవైడ్ చేయకూడదు. అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పేరు అనేది లేడీస్ పేరు చెక్ చేయాలా లేకపోతే జెంట్ పేరు చెక్ చేయాలా? మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా లేడీస్ పేరు మీద ఉన్నప్పటికీ యజమాని ఎవరైతే ఉంటారో జెంట్ పేరు మీద మాత్రమే మనము చెక్ చేయాల్సి వస్తుంది. లేడీస్ పేరు మీద చెక్ చేయకూడదు. సో ఇక్కడ అందుకనే ఆనంద్ అన్నాం. సో ఇక్కడ ఆ ఇంటి యజమాని ఆనంద్ అయినప్పుడు ఆనంద్ ఫస్ట్ అక్షరం ఆ కాబట్టి ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి ఏ లెటర్లకైనా తూర్పు కానీ పడమర కానీ దక్షిణం కానీ పెట్టుకోవాలి. ఉత్తరం అనేది వీళ్ళ పేరు మీద మంచిది కాదు. మీకు అర్థమైంది కదా? సో మెయిన్గా మనం యజమాని పేరు మీద మాత్రమే పెట్టుకుంటాం. సో ల్యాండ్ డాక్యుమెంట్స్ మా వైఫ్ పేరు మీద ఉన్నాయి, మా వైఫ్ పేరు మీద చెక్ చేయాలంటే అలా పెట్టుకోకూడదు, యజమాని పేరు మీద మాత్రమే. ఈ పాయింట్ గమనించుకోండి. తర్వాత కా నుంచి కా ఖ గా గా ఇన ఈ అక్షరాలు ఏవైతే వస్తాయో వీళ్ళు మెయిన్గా పడమర డైరెక్షన్ పెట్టుకోవాలి, అదేవిధంగా దక్షిణం. ఇవి మాత్రమే అనుకూలం. అలా కాకుండా వీళ్ళు ఏ పెట్టుకోకూడదంటే ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, ఏంటి? తూర్పు, అదేవిధంగా ఉత్తరం. సో ఇవి 2 కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసుకోకూడదు. మెయిన్గా పడమర దక్షిణం మాత్రమే పెట్టుకోవాలి. అలా కాకుండా ఇక్కడ చ చ జ జ ఇన ఈ అక్షరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చూద్దాం? జగన్నాథం జా వస్తుంది, చరణ్ చా వస్తుంది. సో చరణ్ అనే పర్సన్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు. అతను ఏ డైరెక్షన్ అంటే ఏ ఇంటి పేరు మీద అంటే ఎవరి పేరు మీద పెట్టుకోవాలనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నా పేరు మీద ఏ డైరెక్షన్ మంచిదనేది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చరణ్ అనే పర్సన్ ఇల్లు కట్టుకోవాలంటున్నాడు. వీళ్ళకి ఏ డైరెక్షన్ అనేది అనుకూలం అంటే తూర్పు, పడమర, ఉత్తరం. సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం అనేది పెట్టుకోకూడదు.
సో ఈ చరణ్ కానీ జగన్నాథం ఈ లెటర్స్ ఏవైతే స్టార్టింగ్ లెటర్స్ వస్తాయో వాళ్ళు తూర్పు కానీ పడమర కానీ ఉత్తరం కానీ పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ టా కానీ డా డా నా ఈ అక్షరాలతో వచ్చిన వాళ్ళు ఏ డైరెక్షన్ పెట్టుకోవాలంటే తూర్పు, పడమర, అదేవిధంగా ఉత్తరం. సో వీళ్ళు కూడా దక్షిణం అనేది పెట్టుకోకూడదు. తర్వాత ద థ ద ద న ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తరుణు, ఒకవేళ లేదు నాగేష్, ఓకేనా. సో వీళ్ళకి నాగేష్ అనే పర్సన్ పేరు మీద ఏ డైరెక్షన్ బాగుంది అనేది మనం ఇప్పుడు కానీ చూస్తే వీళ్ళ పేరు మీద బాగుండేది వచ్చేసి తూర్పు కానీ ఉత్తరం కానీ. అదే మిగతా 2 డైరెక్షన్లు పడమర కానీ దక్షిణం కానీ వీళ్ళు పెట్టుకోకూడదు. అర్థమైందా? తర్వాత ప ప బ బ మ ఈ స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే వస్తాయో వాళ్ళు ఏ డైరెక్షన్ పెట్టుకోవాలి అంటే వీళ్ళు కూడా తూర్పు కానీ ఉత్తరం కానీ ఈ 2 డైరెక్షన్లో మాత్రమే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పవను లేదంటే పుల్లారావు అనుకోండి, వీళ్ళు తూర్పు పడమర మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత యారా లావా అక్షరాలతో వచ్చిన వాళ్ళు ఏ పెట్టుకోవాలి అంటే తూర్పు, పడమర, దక్షిణం. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం అనేది పెట్టుకోకూడదు. రమేష్ కావచ్చు, లేకపోతే లక్ష్మీనారాయణ కావచ్చు, ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళు తూర్పు, పడమర, దక్షిణం మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత మనకి నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి యా షా సా హా అలాక్ష బండ్ర అనేది మనం యూజ్ చేయం కాబట్టి రాయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక పేరు తీసుకుందాం, సంతోష్ అనుకుందాం. సా వచ్చింది కదా. సో సంతోష్ అనే పేరు మీద ఏది అనుకూలం అంటే తూర్పు, అదేవిధంగా దక్షిణం మాత్రమే. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం కానీ పడమర కానీ వాళ్ళ ఇంటి పేరు అంటే వాళ్ళ పేరు మీద కట్టుకోవడానికి వీలు లేదు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇదంతా కూడా నేను సమ్మరీ చేసి మీకు ఒక టేబుల్ రూపంలో ఇస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఒకసారి మనం సమ్మరీ చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నుంచి ఇది ఫస్ట్ ఆ నుంచి అహా వరకు తూర్పు, పడమర, దక్షిణం అనేది అనుకూలము, ఉత్తరము అనుకూలం కాదు. కాకా గగా ఇన పడమర కానీ దక్షిణం కానీ మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత చాచా జ ఇన తూర్పు, పడమర, ఉత్తరం. సో ఇది టేబుల్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా, గణేష్ అనే పేరు మీద ఏ డైరెక్షన్ బాగుందనేది చూద్దాం. సో గణేష్ అంటే ఏమొస్తుంది, గా అంటే మనకి దీంట్లో వస్తుంది అనమాట. సో గా కాబట్టి పడమర కానీ దక్షిణం మాత్రం పెట్టుకోవాలి. అలా కాకుండా అమర్నాథ్ రెడ్డి అనుకోండి, అమర్నాథ్ రెడ్డి. సో అమర్నాథ్ రెడ్డి పేరు మీద ఏ డైరెక్షన్ బాగుంది, ఫస్ట్ది కాబట్టి తూర్పు కానీ పడమర కానీ దక్షిణం కానీ. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనము పేరు అనేది పేరును బట్టి మన డైరెక్షన్ చెక్ చేసుకోవాలంటే ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్ అనేది చూస్తారు. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.